హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను వంకాయ పచ్చడితో. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటుంటే ఇంకా తినాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ 300 గ్రాముల వంకాయల్ని తీసుకొని ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్నాను. ఉప్పు నీటిలో వేయడం వల్ల వంకాయలు నల్లబడకుండా ఉంటాయి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 6 నుంచి 7 వరకు ఎండు మిరపకాయలని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మిరపకాయలు మీ రుచికి తగినన్ని వేసుకోండి. కొన్ని మిరపకాయలు ఎక్కువ కారం ఉంటాయి, కొన్ని తక్కువ కారం ఉంటాయి కాబట్టి చూసి వేసుకోండి. మిరపకాయలు వేగిన తర్వాత సపరేట్గా బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత సేమ్ ప్యాన్లోనే 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని మొత్తం ఆయిల్లో వేసుకోండి. ఇందులోనే చిటికెడు పసుపును వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయల్ని బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్లో వంకాయలు పూర్తిగా మగ్గేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. చూడండి, ఈ విధంగా పూర్తిగా వంకాయ మెత్తబడిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లారనివ్వండి. వంకాయ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోండి. మీ దగ్గర రోలు ఉంటే ఎంచక్కా రోట్లో వేసుకొని దంచుకోవచ్చు. ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న ఎండు మిరపకాయలు వేసుకోవాలి. 7 నుంచి 8 వరకు వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఇది మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ పచ్చడికి పోపు కూడా అవసరం లేదు, డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తినొచ్చు. పోపు పెడితే ఇంకొద్దిగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పోపు ఎలా పెట్టుకున్నా చూద్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 ఎండు మిరపకాయ, 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకును వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ మారిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి పోపును తీసుకెళ్ళి పచ్చళ్ళలో వేసుకొని బాగా కలపండి. చూసారు కదా, చాలా సింపుల్గా వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి. ఎంత రుచిగా ఉంటుందంటే మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపిస్తుంది. చాలా సింపుల్ కదా, మీరు మీ ఇంట్లో ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చి గంట బెల్లుని కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్.